హౌ టు బ్యాలెన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చూద్దాం. సో మెయిన్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఎక్సర్సైజు వాకింగ్ చేసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లీప్, మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఇంకోటి వెయిట్ రిడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్లో కార్బ్స్ తగ్గించుకోవాలి, షుగర్స్ తగ్గించుకోవాలి. అండ్ డైట్లో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫైబర్ అనేది ఏమవుతుందంటే ఇది నేచురల్గా ఇమ్యూనిటీ పెంచుతుంది. గట్ హెల్దీగా ఉండాలన్నా ఫైబర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేయడము, కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేసుకోవాలి. అవకాడోస్ ఇవన్నీ ఏమంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటాయి కాబట్టి ఇవి మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ఇవి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ తక్కువ వాడతారు కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ మనము డైట్లో తీసుకోవాలి. అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్, ఫిష్, సార్డైన్స్, సాల్మన్ ఇవన్నీ ఎక్కువ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒబీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు డైరీ ప్రోడక్ట్స్ తగ్గించుకోవాలి. చీజ్, కర్డ్, యోగట్, మిల్క్ అవి కొన్ని తగ్గించుకోవాలి. సో వీటి వల్ల మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏమేమి బెస్ట్ ఫుడ్స్ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూద్దాం. ఒకటి క్రూసిఫెరస్ అంటాం, అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, టర్నిప్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డైట్లో. ఇవి రోజు మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకోటి ఫైబర్ రిచ్, మనకి ఫైబర్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంది, సాల్యుబుల్ ఫైబర్ ఉంది. సో ఫైబర్ రిచ్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల గట్ హెల్దీగా ఉండడము, ఇమ్యూనిటీ పెరగడము. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆయిల్ మనకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఎక్కువగా రిచ్ ఉన్న ఆయిల్ లైక్ ఆలివ్ ఆయిల్, నట్స్, సీడ్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అవకాడో అండ్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ మనము యూస్ చేయాలి. అండ్ కలర్డ్ ఫ్రూట్స్, కలర్డ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. సో వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే స్పైసెస్, హెర్బ్స్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్. అశ్వగంధ, సాఫ్రన్, గార్లిక్ అండ్ పెప్పర్, హల్దీ ఇవన్నీ మనకు ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటాం. సో ఇవన్నీ కూడా డైట్లో తీసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.